అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు సాయి సుజాత బీవీ ఛానల్. ఈరోజు నేను మీకు టమాటో పచ్చడి చేసి చూపించాలి అనుకుంటున్నాను. చాలా రకాలు చేస్తారు, అందులో ఇది ఒక రకము. ఇది 2-3 రోజులు నిల్వ కూడా ఉంటుంది. చాలా టేస్టీగా ఉంటుంది. చాలా సింపుల్గా ఈజీగా చేసుకునే ఒక పచ్చడి. దీన్ని మీరు రోటిలో అయినా దంచుకోవచ్చు, వీలు కాకపోతే మిక్సీలో అయినా వేసి పచ్చడి చేసుకోవచ్చు. కాస్త బరకబరకగా ఉండాలి. ఈ పచ్చడి రైస్లోకైనా, చపాతీలో అయినా, రోటీలోకైనా, దోశల్లోకైనా, ఇడ్లీలోకైనా, ఎందులోకైనా బాగుంటుందండి. అంటే రైస్ ఐటమ్స్లోకైనా తినొచ్చు, టిఫిన్ ఐటమ్స్లోకైనా తినొచ్చు. కాబట్టి మనకు కంఫర్ట్ ఒకరోజు చేసి పెట్టుకుంటే 3 రోజులైనా 4 రోజులైనా బాగానే ఉంటుంది. అంతవరకు మిగలుతులేండి. ఇప్పుడు ఈ పచ్చడికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. ఒక మీడియం సైజ్ ఆనియన్, ఒక 8 రెబ్బలు వెల్లుల్లి, 4 టమాటాలు, 4 పచ్చిమిర్చి, కారం ఉన్నాయండి, కరివేపాకు, కొత్తిమీర, ఇంకా ఆయిల్, మసాలా దినుసులు అవన్నీ కామన్. ముందుగా ఒక ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని అందులో కాస్త మెంతులు వేసుకొని దోరగా వేయించుకోవాలి. తర్వాత 1 స్పూన్ పచ్చిశనగపప్పు వేసి వేయించుకోవాలి. అవి కాస్త వేగిన తర్వాత 1 స్పూన్ మినపప్పు వేసుకొని అవి కూడా దోరగా వేయించుకోవాలి. అది వేగుతూ ఉండగా 1 స్పూన్ జీలకర్ర వేసి అది కూడా వేగేలా చూసుకోవాలి. తర్వాత ఆ పప్పులన్నీ తీసి పక్కన పెట్టుకుందామండి. తర్వాత ఆ 4 పచ్చిమిర్చి వేసి కాస్త వేగిన తర్వాత ఆనియన్స్ కూడా వేసి వేయించాలి. అవి కాస్త వేగిన తర్వాత వెల్లుల్లి రెబ్బలు వేసి వేయించాలి. అవన్నీ కాస్త వేగిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న 4 టమాటా ముక్కలు అందులో వేసి అవి కూడా వేయించుకోవాలి. అలాగే కొద్దిగా కొత్తిమీర వేసుకొని, అంటే మనకు కావాల్సినంత వేసుకొని అది ఈ టమాటోలు అన్నీ వేగేలా చూసుకోవాలి. ఇందులో ఇప్పుడు నేను చూపించాను కదా, అంత కాస్త చింతపండు, ఒక ఉసిరంత చింతపండు వేసుకొని దానికి సరిపడా సాల్ట్, ధనియాల పొడి 1/2 స్పూను, పసుపు 1/2 స్పూను వేసుకొని లిడ్ మూత పెట్టి అది ఉడికేదాకా ఉంచుకోవాలి. అలాగే కారపొడి 1/2 స్పూన్, పచ్చిమిర్చి వేసాం కదా, దాంతోపాటు 1/2 స్పూన్ కారపొడి, అవన్నీ కలుపుకొని మూత పెట్టి ఇప్పుడు టమాటాలు బాగా మగ్గనివ్వాలండి. ఆ టమాటాలు మగ్గిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని వాటిని చల్లారనివ్వాలి. నేను పచ్చిమిర్చి 4 ఎందుకు వేసానంటే అవి కారం చాలా ఉన్నాయండి. మీరు మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని ఫస్ట్ వేయించుకున్నాం కదండి శనగపప్పు, అవి వేసుకోవాలి. అలాగే 2 టేబుల్ స్పూన్ వేరుశనగలు వేసుకోవాలి. తర్వాత మనం వేయించిన టమాటో మిశ్రమం కూడా అందులో వేసుకొని మొత్తం బరకగా మిక్సీ పట్టుకోవాలండి. మనం రోటి పచ్చడి ఎలా చేస్తామో అలాగా బరకగా మిక్సీ పట్టుకోవాలి. మీకు రోలు ఉండి ఓపిక ఉంటే రోట్లో అయినా మీరు దంచుకోవచ్చు. ఇప్పుడు చూపిస్తున్నాను కదా, బరకగా అలా బరకగా పట్టుకోవాలి. తర్వాత ఇప్పుడు దీనికి పోపు వేసుకుందాము. ప్యాన్ పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కాక పోపు దినుసులు వేసుకోవాలి. శనగపప్పు, మినపప్పు, జీలకర్ర, ఆవాలు అన్నీ వేసుకొని చిట్పట్లాడేదాకా వేయించుకోవాలి. తర్వాత ఆనియన్ వేసుకోవాలి. అది కాస్త వేగిన తర్వాత, కొంచెం వేగాలండి, వేగిన తర్వాత కాస్త ఇంగువ వేసుకోవాలి. దాన్ని ఒకసారి అలా టాస్ చేసుకొని తర్వాత ఆనియన్స్ కాసేపు వేగనిద్దామండి. ఈ పచ్చడి చాలా టేస్టీగా ఉంటుందండి. ఇది రైస్లోకి చాలా బాగుంటుంది, టిఫిన్స్లోకి బాగుంటుంది. కాబట్టి 2-3 డేస్ నిలవ కూడా ఉంటుంది. కాబట్టి మనము కొంచెం ఎక్కువే చేసి పెట్టుకోవచ్చు. ఇప్పుడు ఆనియన్స్ వేగిన తర్వాత కరివేపాకు, కొత్తిమీర వేసి మనం ఒకసారి అవి వేగేదాకా వేయించుకుందామండి. కాబట్టి ఇది పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి. పుల్లగా, కారంగా ఉంటుంది. ఇప్పుడు వేగిపోయిందండి. దీన్ని మనము పచ్చడి వేసిన బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాము. అంతేనండి, ఎంతో టేస్టీ అయిన టమాటో పచ్చడి రెడీ. మీరు కూడా చేసుకొని ఆస్వాదిస్తారని ఆశిస్తూ, ఈ వీడియో కనుక నచ్చినట్లయితే సాయి సుజాత బీవీ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్. మీ సుజాత బీవీ.